తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, అదేవిధంగా ఆర్యవైశ్య మిత్రబృందం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తాను ఇక్కడికి ఆహ్వానించి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దయానంద్ గారు, శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గారు, ఇతర ముఖ్యమైన ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులను, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఆర్యవైశ్య సోదరులు ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్న. ధన్యవాదాలు మిత్రులారా. ఆర్యవైశ్య సోదరులంటే ఊరికొక్కరున్న ఊరంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆర్యవైశ్య సోదరులు ఎక్కడ ఉన్నా ఈ రాష్ట్ర, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వాళ్ళు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా రైతులకు, వ్యవసాయ కూలీలకు నమ్మకంతో అప్పిచ్చి మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకునే ఆర్యవైశ్య సమాజము ఈరోజు తెలంగాణ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరందరూ ఈ తెలంగాణ పునర్నిర్మాణంలోనే కాదు, ఈ తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క ఆర్థిక అభివృద్ధిలో మీరు భాగస్వాములు. ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 6 మున్సిపల్ చైర్మన్లు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఒక మున్సిపల్ కార్పొరేషను ఆర్యవైశ్య సోదరులకు ఇచ్చి రాజకీయంగా కూడా మీకు గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపు రావడానికి, అదేవిధంగా రాజ్యాలు రాజుల చేతుల మారిన, రాజ్యాలు రాజుల నుంచి గుంజుకొని ప్రజాస్వామ్యంలోకి రావాలన్నా యుద్ధాలు జరగాలి, కుతుకలు తెగాలి, రక్తం ఏర్లై పారాలి, అప్పుడే అధికార బదలాయింపు జరుగుతుంది. కానీ అఖండ భారతదేశంలో మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా అహింసతో ఒక యుద్ధాన్నే గెలవచ్చు అని చెప్పి ప్రపంచానికి కొత్త దారి చూపించిన గొప్ప తత్వవేత్త మహాత్మా గాంధీ గారు. వారు మీ జాతిలో పుట్టడము మీకే కాదు, భారత జాతికే ఒక గొప్ప గర్వకారణం. ప్రపంచంలో ఏ దేశంలో అయినా అధికార మార్పిడి, అధికార బదలాయింపు హింస ద్వారానే జరిగింది. కానీ ఒక్క భారతదేశంలోనే రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ని దేశం నుంచి తరిమేయడానికి వారి ఆలోచన, వారి త్యాగము, వారు తీసుకున్న విధానం అహింసతోనే, సహాయ నిరాకరణతోటి, ఉప్పు సత్యాగ్రహంతో ఈ దేశానికి విముక్తి కలిగించి ప్రపంచంలో యుద్ధాన్ని అహింస ద్వారానే సాధించవచ్చు, ఒక రాజ్యానికి, ఒక దేశానికి స్వతంత్రాన్ని ఇవ్వచ్చు అని ఆనాడు మహాత్మా గాంధీ గారు మన ప్రపంచానికి ఒక నూతన విధానాన్ని మనందరికీ పరిచయం చేయడం జరిగింది. వారి వారసత్వంలో శాంతియుతంగా అహింసా మార్గంలో ఈ దేశ అభివృద్ధిలో కానీ, ఈ దేశ రాజకీయ వ్యవస్థలో మీరందరూ ఆనాటి నుంచి ఈనాటి వరకు అప్పుడప్పుడు మీకు అవకాశాలు వచ్చినా రాకపోయినా, మిగతా వాళ్ళలాగా అవకాశాలు రాకపోతే కూడా మీరు మౌనంగా అవసరమైనప్పుడు ఆ అంశాన్ని గుర్తు చేసే ప్రయత్నమే చేసిండ్రు తప్ప మీరు ఎక్కడ కూడా క్రమశిక్షణను ఉల్లంఘించిన సందర్భం లేదు. ఈ క్రమశిక్షణ ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క ఎదుగుదలకు
మీ గుర్తింపు గౌరవానికి కారణమైంది. మహాత్మా గాంధీ గారే కాదు, పెద్దలు రోసయ్య గారు నాకు అభిమానం, నాకు ఇష్టమైన నాయకుడు. రోసయ్య గారు శాసనసభలో ఉన్నప్పుడు వారితో వాదించడం కానీ, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నించడం కానీ ఒక గౌరవంగా మేము భావించేది. రోసయ్య గారు కూడా నన్ను అదే విధంగా వయసులో చాలా చిన్నవాడినైనా కూడా నన్ను వారు వ్యక్తిగతంగా పిలిచి సూచనలు చేసేవారు. అందుకే రోసయ్య గారిని చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా వారి వర్ధంతి జయంతులను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా లక్కడికప్పుల చౌరస్తాలో అత్యంత కీలకమైన జంక్షన్లో మనం రోసయ్య గారి విగ్రహావిష్కరణ కూడా చేసుకొని తెలంగాణ ప్రజలకు రోసయ్య గారి స్ఫూర్తిని ఈరోజు మనము కొనసాగిస్తున్నాం. వారే కాకుండా టీజీ వెంకటేష్ గారు రాయలసీమలో వారు ఒక్కరే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆయన ఎవరినైనా ఎదిరించి నిలబడ్డ కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలలో ఇతరుల ఆధిపత్యాన్ని టీజీ వెంకటేష్ గారు ధీటుగా నిలబడి రాజకీయాలలో రాణించి పోటీపడి గెలిచి ఈరోజు టీజీ భరత్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మంత్రిగా రాణిస్తున్నారు, గుర్తింపు పొందినరు. అందుకే మిత్రులారా, ఈరోజు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈరోజు మీ అందరి అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలను, కార్యక్రమాలని తప్పకుండా తీసుకుంటుంది. ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కాల్వ సుజాత గారు కొన్ని ప్రతిపాదనలు, కొన్ని అధికారిక కార్యక్రమాల గురించి చేయాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేసిండ్రు. తప్పకుండా నేను చీఫ్ సెక్రటరీ గారితో రేపు ఎల్లుండి మాట్లాడి ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపే అధికారికంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. మీ ఆలోచనలే ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ప్రభుత్వంలో మీ గుర్తింపు, మీ గౌరవానికి, మీ అవకాశాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మీరు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీలో ఒక్కడిగా మీరందరూ అభిమానించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మా సుజాత గారు చెప్తున్నారు ఇది గిన్నిస్ బుక్ రికార్డ్స్ అని. గిన్నిస్ బుక్లో మీరు చేరినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరికీ అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే సీఎం గారికి ఫెలిసిటేట్ చేయవలసిందిగా సుజాత గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ అలాగే బెల్లి శ్రీధర్ గారిని మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు గారి గురించి ఈ పారాయణంలో, ఈ శ్లోకంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నమస్కారం.